చెప్పండి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది జగన్ పరిపాలన నచ్చిందా? మాకు బాగా నచ్చింది, అన్ని విషయాల్లో బాగా నచ్చింది. మా జగన్ గారు రావాలని మేము కోరుకుంటున్నాం. క్రైస్తవ గుళ్ళలో మేము ప్రార్థన కూడా చేస్తున్నాం. మా జగన్ గారు రావాలి, ఈ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ తొక్కి పెట్టుకొని పోవాలి, మా జగన్ గారు గెలవాలని మాకు ఫుల్లుగా మేము సపోర్ట్ మీ చేస్తాం. జగన్ గెలవాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావు, జగన్ గెలవని అని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నాడు. పవన్ కళ్యాణ్ ఎంతమంది ఎన్నొత్తే ఉంది, ఆయన ఏసాలు వేసుకోవడానికి పనికొస్తాడు కానీ ఎట్టాటోటికి పనికిరాడు. జగన్ పనికిరాడు, చంద్రబాబు నాయుడు పనికిరాడు, ఎవరు పనికిరాడు. ఏదైనా మా జగన్ గారు పంచాలంటే కోట్లు దమ్ముండి ఆయన మా జగన్ గారే, వాళ్ళు ఎవరు చేయలేరు ఇవన్నీ. అది మరి రేపు ఎందుకంటే జగన్ కంటే ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తాను ఒకసారి చూడమన్నాడు చంద్రబాబు అంటమేలే. ఇదివరకు అన్నాడు, అట్టాగే అన్నాడు, ఏం చేశాడు? ఏం చేయలే. అది ఏంటంటే ఊరక మట్టి చల్లినట్టుగా ఏదో రాలుపుతాడు అంతే సంగతులు, కానీ కుళ్ళు అంతే, ఏమి చేయలేడు, ఏం కాదు. మరి గ్యాస్ బండ్లో ఫ్రీ బస్ అన్నాడు చంద్రబాబు. ఫ్రీ బస్సు గ్యాస్ బండ్లు అంటే ముందుగానే అట్టగా ఊరకు ప్రకటిస్తాడు. ఇదివరకు కూడా అట్టగా ప్రకటించాడు. 4 సంవత్సరాలు వర్షాలు లేకుండా పండించుకునే వాళ్ళకి పంటలు లేకుండా నాశనం అయిపోయాం మేము, ఏమి లేకుండా. అట్నే ఇప్పుడు మా జగన్ గారు తండ్రి వచ్చినప్పుడు పాడి పంటలు అందరూ సమృద్ధిగా ఉన్నారు, ఇప్పుడు సమృద్ధిగా ఉంటున్నారు. జగన్ అయితే గెలుస్తారని మాకు నమ్మకం ఉంది ఫుల్గా. మా జగన్ గారు వస్తేనే మాకు అన్ని, మళ్ళీ తర్వాత అన్ని పార్టీలు కలిసి కూటమి ఏర్పడుతుంది జగన్ ఓడించడానికి. అట్ట ఎన్ని చేసినా దేవుడికి నిజాయితీ అయిన వాళ్ళు కావాలి. దేవుడికి అది దేవుడు ఎన్నుకున్నది మంచి వాళ్ళనే ఎన్నుకుంటాడు ఎప్పుడైనా దేవుడు, మా యేసయ్య. అది